నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. 8 రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళను తాకినట్లు ఐఎండీ వెల్లడించింది. కేరళలో చాలా చోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం బలపడింది. 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా లాగా కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేయాలన్నారు. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించాలని సూచనలు చేశారు. కొత్త నగరాల నిర్మాణంపై దృష్టి సారించాలని, అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముందు జాగ్రత్తగా ఆయా రాష్ట్రాలు ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుతో పాటు కర్ణాటకలో కొత్తగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బాధితులకు స్వల్ప లక్షణాలున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలో 23 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఏపీ, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. బాపట్ల జిల్లా పచ్చూరులో మంత్రులు పర్యటించారు. గిట్టుబాటు ధర లేక రైతుల వద్ద పేరుకుపోయిన పొగాకు నిల్వలను మంత్రులు అచ్చెన్నాయుడు, రవికుమార్, ఎమ్మెల్యే సాంబశివరావులు పరిశీలించారు. టొబాకో కంపెనీల ప్రతినిధులు గ్రామాల్లో సమావేశాలు పెట్టి పొగాకు పంట చేయాలని చెప్పడంతో బాపట్ల జిల్లాలో ఎక్కువగా పొగాకు పంట వేశామని రైతులు తెలిపారు. ఇప్పుడు కంపెనీలు కొనడం నిలిపివేయడంతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకునేందుకు చిత్తశుద్ధితో ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు. కంపెనీలతో చర్చించి రైతుల వద్ద నిల్వ ఉన్న పొగాకును కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. కవిత అన్న దయ్యం కేటీఆరే కావచ్చన్నారు మంత్రి సీతక్క. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు. మోడీ ప్రశంసల కోసం కేటీఆర్ ఈడీ గురించి మాట్లాడుతున్నారని, సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ కు చిన్న మెదడు చితికిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ కేసు బుక్ చేశారని, రాహుల్ గాంధీ రేవంత్ పై తప్పుడు విమర్శలు మానుకోవాలన్నారు సీతక్క. కాళేశ్వరంలో కమిషన్ తీసుకున్నప్పుడు లేని భయం కమిషన్ ముందుకు రావడానికి వచ్చిందని ప్రశ్నించారు. గోబెల్స్ ప్రచారంలో కేటీఆర్ ని మించిన వారు లేరన్న సీతక్క కేటీఆర్ కి గ్లోబల్ అవార్డు ఇవ్వాలని విమర్శించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖలో భారీ స్థాయిలో సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, అధికారులు పాల్గొన్నారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో నిర్వహించడం గర్వకారణమన్నారు. యోగా అనేది శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందని, యోగా మన జీవన విధానంలో భాగం కావాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి నేతలు ఎంతో ఎనర్జెటిక్ గా ఉండడానికి యోగానే కారణమన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట యోగాకు సమయం కేటాయిస్తే రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు వీలవుతుందని చెప్పారు. జూన్ 21 జరిగిన యోగా దినోత్సవానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. ప్రకృతిలో కాలానికి అనుగుణంగా వాతావరణ మార్పులు జరుగుతుంటాయి. దీనికి అనుగుణంగానే పశు పక్షాదులన్నీ ప్రసవిస్తాయి. ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో ఎక్కడో భూమిలో దాగి ఉండే చిన్న సైజు జీవులైన ఆరుద్ర పురుగులు వానాకాలం వస్తుందని ఒక్కసారిగా మేల్కొని భూమిపైకి వచ్చేశాయి. వాటి రాక ఎవరికి ఆనందమైనా కాకపోయినా ఆ జీవులు భూమి మీదకు వచ్చాయంటే వర్షాలు దండిగా కురుస్తాయనే అర్థం. అందుకే ఒక్క రైతన్నలో మాత్రం మెండుగా ఆనందం కనిపిస్తుంది. చూడ్డానికి అందంగాను మెత్తగాను ఉంటుంది ఈ ఆరుద్ర పురుగు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని చటాన్పల్లి రైల్వే గేట్ వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించిన ప్రభుత్వానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేకు సన్మానం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రైల్వే గేటు ద్వారా ఇబ్బందులు పడుతున్న సుమారు 25 గ్రామాల ప్రజలకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల సౌలభ్యం కలుగుతుందన్నారు. వంతెన నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. నిర్మాణంలో భాగంగా ఆస్తులు కోల్పోతున్న ప్రజలకు 35 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా కేటాయించామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం అంతిమ యాత్ర భవన ఆధునీకరణ, కాంపౌండ్ వాల్, సెక్యూరిటీ గది పనులను ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ గతంలో 2014 నుండి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో తాను నిర్మించిన అంతిమ యాత్ర భవన ఆధునీకరణ పనులు చేపట్టి దీనిని కుల మతాలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడేలా నిర్మాణం చేయించినట్లు పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో
అంతిమ యాత్ర భవనం నిర్వహణ సరిగా లేకపోవడం, భవనం పాడైపోయిందని, భవనం చుట్టూ ఉన్న ప్రాంగణం ముళ్ల పొదలతో నిండిపోయి పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉండేదని తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డులో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వడ్లు మొలకెత్తాయి. మొలకెత్తిన వడ్ల నుండి రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఖానాపూర్ మార్కెట్ యార్డు చెరువును తలపిస్తోంది. ఎలాంటి షరతులు లేకుండా వడ్లను కొనాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పరిధిలో 6 గాలం శ్రమించి పండించిన వడ్లు, జొన్నలు వర్షార్పణం అయ్యాయని రైతులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో భైంసా డివిజన్ పరిధిలో గత 4 రోజులుగా భారీ వర్షం కురుస్తుండటంతో కొనుగోలు కేంద్రాలలో వరద నీరు చేరింది. దీంతో జొన్నలు, వడ్లు పూర్తిగా నీటిలో మునిగిపోగా రైతులు వాటిని చూస్తూ నిస్సహాయ స్థితిలో లబోదిబోమంటున్నారు. ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే రైతులకు ఇలాంటి పరిస్థితి దాపరించిందని రైతులు వాపోతున్నారు. వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించినప్పటికీ సంబంధిత అధికారులు త్వరితగతిన కొనుగోలు చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో సజ్జ పంట తడిసి ముద్దయింది. దీంతో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోతకొచ్చిన సజ్జ పంట నీటి పాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 2 రోజులైతే పంట చేతికి వస్తుందనగా రాత్రి కురిసిన అకాల వర్షంతో తీవ్రంగా పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం తమను నిండా ముంచిందని, సజ్జ పంట కోతకు వచ్చే సమయానికి వర్షానికి తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట మొలకలు రావడంతో లక్షల్లో నష్టపోయామని, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. సజ్జకు మొలకలు రావడంతో బై బ్యాక్ ఒప్పందం ప్రకారం వ్యాపారస్తులు పంటను కొనుగోలు చేయడానికి నిరాకరించడంతో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు తలలు పట్టుకుంటున్నారు. వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. నష్టపోయిన పంటకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోకపోతే ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డిపై కక్షతో ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ కూటమి సర్కార్ పైశాచిక ఆనందం పొందుతుందని ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు విమర్శించారు. రేషన్ వాహనాల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో వాహనదారుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వారికి సంఘీభావంగా ధర్నాకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, పైగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేస్తూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు. రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పైకి చెబుతున్న జగన్ పథకాలను జనాలకు దూరం చేయడమే లక్ష్యంగా కూటమి సర్కార్ పనిచేస్తుందని వాపోయారు. ఒక పక్క పథకాలు రద్దు చేస్తూ మరోపక్క వైసీపీ నేతలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేయాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ ను తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలపై హత్యాకాండ సిగ్గుచేటన్నారు. కర్రెగుట్ట చుట్టూ ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను చేపడుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో రాజ్యాంగాన్ని అమలు చేస్తుందా లేదా, ఆర్ఎస్ఎస్ మనుధర్మ శాస్త్రానికి అనుగుణంగా పాలన కొనసాగిస్తుందా అని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మాజీ టీమిండియా క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్, తమిళనాడు డిప్యూటీ స్పీకర్ కె పిచండీలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని కంబాలదిన్నె గ్రామంలో హత్యకు గురైన 3 ఏళ్ల చిన్నారి మృతదేహాన్ని టీడీపీ జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులకు
కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని కంబాలదిన్నె గ్రామంలో చిన్నారి దీక్షిత హత్యకు నిరసనగా జమ్మలమడుగు గాంధీ బొమ్మ సర్కిల్లో కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీక్షితకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసి ట్రాఫిక్ ను స్తంభింపజేశారు. దీంతో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అక్కడకు చేరుకుని వారికి సర్ది చెప్పి దీక్షను విరమింపజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఘటన తనను కలిచివేసిందన్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని అతనిపై బలమైన కేసులు నమోదు చేసి శిక్ష పడే విధంగా చూస్తామని చెప్పారు. దీక్షిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి తక్షణ సాయంగా 5 లక్షల రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో 3 ఏళ్ల చిన్నారి ఆటవిక హత్య జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సందర్శించి పరిశీలించారు. ఈ కేసు పురోగతిపై దర్యాప్తు అధికారి డీఎస్పీ వెంకటేశ్వరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి మృతదేహాన్ని సందర్శించి కుటుంబానికి భరోసా కల్పించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చూస్తామని తెలిపారు. హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు గ్రామంలో ఓ ట్రాన్స్జెండర్ బైక్ ను భర్త తగలబెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు. ఇద్దరి మధ్య వివాదాలు కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని నానుడి ఆ దొంగడి విషయంలో నిజమైంది. గ్రహచారం బాగోలేక కర్మకాలి ఆ దొంగడు రోడ్డు ప్రమాదంలో గాయపడి దొరికిపోయాడు. జేబుల్లోంచి కింద పడ్డ కొట్టేసుకొని వచ్చిన సెల్ ఫోన్లన్నీ మోగుతుండటంతో గమనించిన స్థానికులు ఫోన్లు రిసీవ్ చేసుకుని మాట్లాడేసరికి అసలు నిజం బయటపడింది. ఆ ఫోన్లని తనవేనని దొంగోడు కాజేశాడని చెబుతుందో దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు జనం. నార్సింగిలోని మాధవి నగర్, హిమగిరి నగర్, బండ్లగూడ ప్రాంతాల్లో 6 సెల్ ఫోన్లను కాజేసిన ఓ దొంగ పరారయ్యాడు. హైదర్ షా కోట్ వద్ద ఆ దొంగ పరుగులు తీస్తూ రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడి ఆ దొంగ కదల్లేక పడిపోయాడు. అతని జేబుల్లోంచి సెల్ ఫోన్లన్నీ రోడ్డుపై పడి ఆగకుండా రింగ్ అవుతుండటంతో స్థానికులు ఫోన్లు రిసీవ్ చేసుకుని మాట్లాడితే ఇంకేముంది, అసలు విషయం బయటపడింది. అవన్నీ తమ ఫోన్లన్నీ బాధితులు ఫోన్లో చెప్పడంతో దొంగను జనం పట్టుకుని నార్సింగ్ పోలీసులకు అప్పగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఓ రైతుకు చెందిన ద్విచక్ర వాహనంలోకి అందరూ చూస్తుండగానే పాము దూరింది. దీంతో బైక్ యాజమాని షాక్ గురయ్యాడు. ఇంటికెట్లా పోవాలిరా దేవుడా అంటూ కాసేపు వేచి చూశాడు. ఎంతసేపటికి పాము బయటకు రాకపోవడంతో బైక్ నడిపేందుకు బైక్ యాజమాని వెనక ముందు అయ్యాడు. ఎలాగో అలా దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్ లోకి తీసుకొచ్చాడు. బైక్ లోకి పాము దొరకడంతో అక్కడున్న జనాలు చూసేందుకు ఆసక్తి చూపారు. బైక్ మెకానికులు ఎంత చూసినా దొరకకపోవడంతో చివరికి బైక్ ను ఇప్పి కుప్ప పెట్టారు. పాము మాత్రం తెలివిగా ఇంజన్ లోకి వెళ్లిపోయి దాక్కోవడంతో దాగుడు మూతలో ఆడినంత పనిచేసింది. ఎట్టకేలకు మెకానిక్ పామును బయటకు తీయడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నాడు. ఏదేమైనా పాము గంట సేపు ఆడుకున్న జనాలకు చుక్కలు చూపించింది. వనపర్తి జిల్లా గోపాల్పేట రోడ్లో ఉన్న బాలానగర్ విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో తెల్లవారుజామున చోరీ జరిగింది. ఈ ఆలయంలోకి గర్భపు గుడి తాళాలు పగలగొట్టి స్వామి వెండి కిరీటం, వెండి హస్తం, వెండి దండలను గుర్తు తెలియని దుండగులు అపహరించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్ర శ్రీను తెలిపారు. తెల్లవారుజామున 5 గంటలకి ఆలయ ప్రాంగణానికి వచ్చి ఆలయం గేటు తెరవడానికి వెళ్లగా గేటు తాళం పగలగొట్టి ఉన్నాయని, ఆలయంలోని సామాన్లు చెల్లాచెదురుగా కనిపించాయని ఎర్రసీను తెలిపారు. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వెళ్లి చూడగా స్వామికి సంబంధించిన వివిధ రకాల వెండి ఆభరణాలు చోరికి గురైనట్లు గుర్తించామని చెప్పారు. దీంతో ఆలయ పూజారి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో దొంగలు రెచ్చిపోయారు. గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎం ఆఫీస్ తాళం పగలగొట్టి దుండగులు రూమ్ లోకి చొరబడ్డారు. హెచ్ఎం ఆఫీస్ లోని టేబుల్ మీద గ్లాసు ఫర్నిచర్ ను పగలగొట్టి బీరువాలోని వస్తువులన్నీ చిందరవందరగా చేశారు. విద్యార్థులకు సంబంధించి డేటా ఉన్న 43 ల్యాప్టాప్లలో 16 ల్యాప్టాప్లను బీరువాలో నుండి దొంగిలించారు. ఈ ఘటనపై హెచ్ఎం లోత మల్లమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. కరెంటు పోయిన సమయంలో దొంగతనానికి రావడంతో సీసీ కెమెరాలో రికార్డు కాలేదు. సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో ఘటన జరిగిందని హెచ్ఎం వెల్లడించారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 9వ డివిజన్ బెంచ్ సర్కిల్లోని ఒక భవనంలో విద్యుత్ షాక్ ఘటనలో 3 మరణించారు. ఒక్కరిని కాపాడే క్రమంలో మరో 2 మరణించినట్లు సమాచారం. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో దంపతులతో పాటు ఇంటికొచ్చిన బంధువు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా సమాచారం తెలిసిన వెంటనే విద్యుత్, అగ్ని, పోలీసు శాఖల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మృతులు సలాది ప్రసాద్, హేమవాణి, ముత్యాలవల్లిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. మరోవైపు ప్రమాద కారణాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం తెలిసిన వెంటనే ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జార్ఖండ్ లోని లతేహార్ లో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఈచాబార్ అడవిలో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో జార్ఖండ్ జన్ముక్తి పరిషత్ కీలక నేత పప్పు ఉన్నారు. పప్పు లోహరాపై 10 లక్షల రూపాయల రివార్డు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ తాండూరుకు చెందిన కాల్వ సుజాతపై స్థానిక బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, పటేల్, విజయ్ కుమార్ తదితరులు ఫిర్యాదు చేశారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ హోదాలో ఉన్న కాల్వ సుజాత ఫేస్బుక్ ఖాతాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీని కించపరిచే విధంగా వీడియోను పోస్ట్ చేశారని ఆరోపించారు. దేశ ప్రధాని మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని పాకిస్తాన్ కు చెందిన ఇమ్రాన్ ఖాన్ ఒడిలో కూర్చున్నట్లు అవమానకరమైన రీతిలో హావభావాల దృశ్యాలతో పోస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ పోస్టును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని దేశ పౌరుల మనోభావాలను భంగం కలిగించే రీతిలో ఉన్న పోస్టును తొలగించాలని కోరారు. ప్రధానిని అవమానించే విధంగా పోస్టు పెట్టిన కాల్వ సుజాతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. మావోయిస్ట్ అగ్రనేత నంబాల సజ్జన్ నాగేశ్వరరావుల మృతదేహాలను స్వగృహాలకు తీసుకొచ్చేందుకు చొరవ చూపాలని లేఖల్లో కోరారు. ఎదురు కాల్పుల్లో నంబాల సజ్జన్ నాగేశ్వరరావు హతమయ్యారు. దీంతో వారి మృతదేహాలను శ్రీకాకుళం జిల్లా టెక్కలికి తీసుకురావాలని లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబును నారాయణ కోరారు.